ఈరోజు మరికొన్ని ఫ్యాక్ట్స్ చెప్పుకుందాం రండి. దోమలు కొందరినే ఎక్కువగా ఎందుకు కుడతాయో మీకు తెలుసా? మనం చూస్తూ ఉంటాం, కొందరినే పాయింట్ చేసుకుంటాయి అవి ఎక్కువగా. ఎందుకంటే మన బాడీ నుంచి వచ్చే స్మెల్, హీట్, కార్బన్ డైఆక్సైడ్కి దోమలు బాగా అట్రాక్ట్ అవుతాయి. అందుకే కొంతమందిని మాత్రమే కుడతాయి. అంటే ఎవరికైతే చెమట ఎక్కువ పడుతుందో వాళ్ళకి, ఎవరైతే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ చేస్తారో వాళ్ళకి, అండ్ ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ దోమలు కుడతాయని సైంటిస్టులు చెప్తున్నారు. జాగ్రత్త. మరి ఈ ఫ్యాక్ట్ కూడా చాలామందికి నచ్చుతుంది, స్పెషల్లీ డాగ్ లవర్స్కి. ఎందుకో తెలుసా? చూడండి, కుక్కలు నాలుక బయట ఎందుకు పెట్టుకుంటాయో తెలుసా మీకు? ఎందుకంటే డాగ్స్కి చెమట తక్కువగా వస్తుంది. అందుకే అవి తన నాలుక ద్వారా హీట్ని బయటకు పంపి బాడీని కూల్ చేసుకుంటాయి. అంటే వాటి బాడీని కూల్ చేసుకోవడానికి నాలుకను బయటకు పెడతాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తాయి తెలుసా మీకు? అది తెలిస్తే ఓకే మన మంచికే వచ్చాయా అని అనుకుంటాం. ఎందుకో వినండి. కళ్ళను క్లీన్గా, మాయిస్ట్గా ఉంచడానికి కన్నీళ్ళు, టీయర్స్ తయారవుతాయంట. అంటే మనం బాధపడి ఏడ్చిన ప్రతిసారి మనల్ని మనం క్లీన్ చేసుకోవచ్చు. కళ్ళనే కాదు, యాక్చువల్ థింగ్ వచ్చి కళ్ళని క్లీన్ చేయడానికి కన్నీరు, టీయర్స్ తయారవుతాయి. చుట్టూ జరిగేవి కొన్ని తెలుసుకోవాలండి. ఏమిటి? చిన్న చిన్న థింగ్సే, కానీ వాటి లాజిక్స్ తెలుసుకుంటే ఎంతో గొప్పగా అనిపిస్తుంది. సో ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.